డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని, అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేస్తూ రాజ్యాంగాన్ని రచించారని టీఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రె ప్రభాకర్, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్, బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యోహాన్, ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు దుర్గయ్య, ఎంఆర్పీఎస్ నేత కృష్ణాపూర్ అర్కెల ప్రవీణ్ అన్నారు. సోమవారం నాడు కొల్చారం మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొల్చారంతో పాటు సంగైపేట, రంగంపేట, పైతార, ఎనగండ్ల, కిష్టాపూర్, వరిగుంతం, చిన్నగన్పూర్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను దళిత సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతరం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నగులగారి మల్లేశం గౌడ్, తాజా మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, బీఆర్ఎస్ నేత సాజిద్ ఖాన్, సంగైపేట రైతు సేవా సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిడికిలెత్తరో జననౌ జన అజ్ఞానం తొలుచుట కొరకో గాజీమని గుంటెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన అన్ని కులాల వారు విచ్ఛిన్నం కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగము మనకిచ్చి ప్రతి జీవి, ప్రతి మనిషి, ప్రతి మతస్థుడు, ప్రతి కులస్థుడు ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతికే హక్కును కల్పించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కోసం మనం మాట్లాడితే మన జీవితాలు సరిపోవు. ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటికీ కొన్ని వారాల్లో పేద ప్రజల బ్రతుకులు మారని చూస్తున్నాం మనం. స్వాతంత్రం వచ్చిన తరువాత రాజకీయ నాయకులు భారత రాజ్యాంగాని కోసం ప్రతి పేదవాడికి తెలిస్తే భారత రాజ్యాంగం యొక్క గొప్పదనం తెలిసిన నాడు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలంతా ఏకమైతే అగ్రవర్ణ రాజకీయ నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉన్నదని చెప్పేసి అరే డాక్టర్ బిఆర్ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని మన భారతదేశంలో ప్రస్తావించారు. అరే నాయనా, అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఫస్ట్ నా బీసీలకే నేను రిజర్వేషన్ పెడతా అని చెప్పేసి ఫస్ట్ బీసీలకే రిజర్వేషన్ చట్టం చేసిండు. బీసీలకు రిజర్వేషన్ చట్టం చేసిన తర్వాతనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక కులానికో ఒక మతానికో పనిచేసిన వ్యక్తి కాదు, భారతదేశంలో అన్ని వర్గాలకు సమాన్యాయం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంత పెద్ద దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ ఎట్లా నడవాలి, ఈ రాజ్యం ఎట్లా ముందుకు వెళ్ళాలనే సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి చైర్మన్ గా ఆయన రాజ్యాంగాన్ని
ఖచ్చితంగా ఏదైతే దేశం ఏ విధంగా అయితే ముందుకు నడవాలనే ఒక ఆలోచనతోటి ఏదైతే అనుకున్నాడో ఆ ఆలోచన ప్రకారం మనకు ఇంత మంచి రాజ్యాంగాన్ని కల్పించిండు. ఓ బీసీలారా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలారా, ఈ దేశంలో మనం ఇలాగే సురక్షంగా మనం అందరం బాగుండాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఈ మనిషికి స్వాతంత్రం వచ్చిన తరువాత అయినా సరే మా జనరేషన్ మేము 28, 29 ఉన్నాం. ఇప్పుడు మా జనరేషన్ లో చదువుకున్నాము, కొంచెం ప్రశ్నిస్తున్నాం. మా నాన్నలు మా తాతలు బుట్ట కోసి కట్టుకొని దానికంటే ముందు మా తాతల కంటే ముందు నడుస్తే మీరు నడుస్తే ఆ నేల మైల పడుతుందని చెప్పేసి నడుముకు తాటాకు కట్టేవాళ్ళు మన వాళ్ళకు. మీరు ఉమిస్తే నేల అపవిత్రం అవుతుందని చెప్పేసి నూటికి ముంతలు కట్టేవాళ్ళు. అట్లాంటి నీచమైన బతుకున మనకు ఒక వెలుగును నింపిన గొప్ప దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనను ఎంత కొనియాడినా, ఎంత ఆయన కోసం మాట్లాడినా మన జీవితాలు జరుపుకోవు. ఈ రోజు ఈ బట్టలు వేసుకున్నాం, ఈ రోజు మనం ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాము. ఈ రోజు మనం ఒక బండ్లలో, కార్లలో, ఒక బిజినెస్, ఈ రాజకీయాలలో మనం ఒక ఎంపీటీసో, సర్పంచో, జెడ్పీటీసో, ఎమ్మెల్యేనో ఏదన్నా అవుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మాత్రమే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓ సోదరులారా, నువ్వు ఎంపీటీస్ అయినవా, నువ్వు జెడ్పీటీస్ అయినవా, నువ్వు ఎమ్మెల్యే అయినవా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినవా, నీ జాతి ప్రజల కోసం, నీ దేశం కోసం మర్చిపోకు. నీ వ్యక్తిగత జీవితమే కాదు, ఆ రోజు ఆయన 4 పిల్లలను బొడగొట్టుకొని ఈ దేశం కోసం ఆయన ప్రాణాన్ని